రవితేజకి ఈ మూవీ అయితే పక్కా హిట్ బొమ్మ. రవితేజని ఇలాంటి క్యారెక్టర్ లో చూడటం ఒక సర్ప్రైజ్ లా అనిపించింది. కానీ ట్రైలర్ ఎండింగ్ లో మాత్రం బంగారుపల్లికి సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత మూమెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. రవితేజ అండ్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇరుముడి. ట్రైలర్ చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ జస్ట్ ఒక డివోషనల్ మూవీలో అయితే అనిపించలేదు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో పాటు స్ట్రాంగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా లాగా అయితే కనిపిస్తుంది. రవితేజ ఇక్కడ ఒక కామన్ మ్యాన్, ఒక హస్బెండ్, ఒక ఫాదర్ లా అయితే కనిపించారు. ఎస్పెషల్లీ తన కూతురు రవితేజ బాండింగ్ అయితే ట్రైలర్ లో చాలా నేచురల్ గా అయితే ఉంది. ఇక్కడ ఆయన్ని కంప్లీట్లీ డిఫరెంట్ స్టేట్స్ లో అయితే మాత్రం చూస్తున్నాం. ఒక ఫాదర్ గా తన కూతురు కోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యే క్యారెక్టర్ లా కనిపిస్తున్నారు. అండ్ ఆ ఎమోషనల్ యాంగిల్ లో శివ నిర్వాణ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే హ్యాండిల్ చేసినట్టయితే ట్రైలర్ లో చూస్తేనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. శివ నిర్వాణ మూవీస్ లో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ అండ్ ఎమోషన్. నిన్ను కోరి, మజిలీ లాంటి మూవీస్ లో రిలేషన్షిప్ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఆయన స్ట్రెంత్. ఇక్కడ కూడా సేమ్ స్ట్రెంత్ ని యూజ్ చేస్తూ ఫాదర్ డాటర్ ఎమోషన్ ని థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసినట్టయితే ట్రైలర్ లో చూస్తూనే కనిపిస్తుంది. రవితేజ పెర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్ లో డెఫినెట్లీ హైలైట్ అనే చెప్పాలి. ఆయనకున్న యూజువల్ ఎనర్జీని కంట్రోల్ చేసి ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో క్యారెక్టర్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఎస్పెషల్లీ రవితేజ అండ్ బేబీ నక్షత్ర మధ్య ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే ట్రైలర్ లో చాలా నేచురల్ గా అయితే అనిపించింది. ప్రియభావని శంకర్ క్యారెక్టర్ కూడా డీసెంట్ గా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. బట్ ఈ ట్రైలర్ లో నేను పర్సనల్లీ నోటీస్ చేసిన బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ అండ్ బీజిఎం. జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి బీజిఎం మూడ్ అయితే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అయితే ఎమోషన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. కానీ ట్రైలర్ లాస్ట్ లో బంగారుపల్లికి సాంగ్ ని పెట్టిన వే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఈ సాంగ్ కోసం ఆల్రెడీ చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ మొత్తం ఎమోషనల్ అండ్ సీరియస్ మూడ్ లో వెళ్ళాక లాస్ట్ లో బంగారుపల్లికి సాంగ్ స్టార్ట్ అవడం ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లిపోయింది. అండ్ ఆనెస్ట్లీ థియేటర్ లో ఈ సాంగ్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మనందరికీ నచ్చిన సాంగ్ థియేటర్ లో స్క్రీన్ మీద రవితేజ ఎనర్జీతో ప్లే అయితే పక్కా విజువల్స్, సెలబ్రేషన్, థియేటర్ బ్లాస్ట్ అవడం అయితే కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే ట్రైలర్ ఎండింగ్ యూజ్ చేయడం కూడా మంచి డెసిజనే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ లో స్టోరీ మొత్తం అయితే ఎక్కడ రివీల్ చేయలేదు. ఫాదర్ డాటర్ ఎమోషన్ ఏంటి, అసలు రవితేజ క్యారెక్టర్ కి ఏం ప్రాబ్లం వచ్చింది, స్టోరీ ఎక్కడికి వెళ్ళబోతుంది అనే క్యూరియాసిటీని అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ అదే ఈ ట్రైలర్ కి చాలా బిగ్గెస్ట్ ప్లస్. టెక్నికల్ గా అయితే సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఆ విజువల్స్ అయితే చాలా అథెంటిక్ గా, చాలా న్యాచురల్ గా అయితే ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. బట్ మ్యూజిక్ అండ్ బీజిఎం మాత్రం ట్రైలర్ కి ఎక్స్ట్రా ఎలివేషన్ అయితే ఇచ్చాయి. స్మాల్ కన్సర్న్ ఏంటంటే ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ లో ఎమోషన్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే వర్కౌట్ అయింది. సో మూవీ కూడా సేమ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ని మెయింటైన్ చేస్తే ఇరుముడి అయితే చాలా స్ట్రాంగ్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా ఇరుముడి ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ అయితే ఉంది. రవితేజకి అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఆ బంగారుపల్లికి సాంగ్ ఇవన్నీ చూస్తుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని ఆల్రెడీ పెంచేసింది. పర్సనల్లీ ఈ ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మరి మీకు ఇరుముడి ట్రైలర్ ఎలా అనిపించింది? రవితేజ చేసిన ఈ కొత్త క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? బంగారుపల్లికి సాంగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కామెంట్ అయితే చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ ట్రైలర్ రివ్యూస్ కోసం సినిమా పోస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.